ఏదైతే విశాఖలో భారీ భూకుంభకోణం జరిగింది, ఉర్సా అనేటటువంటి సంస్థకి సంబంధించి, అది అర్సా అని ఉర్సా అని పేరు ఏదైనా సరే, టీసీఎస్కి 99 పైసలకే భూమి ఇస్తున్నట్టు చూపించి ఆ వంకతో కొంత భూమిని దోచుకోవడానికి కుట్ర జరిగింది. 60 ఎకరాల భూమి, అందులో 99 పైసలకి అంటే 99 పైసలు కాదు, మేము 50 లక్షల రూపాయలకి ఒక చోట, 1 కోటి రూపాయలకి ఇంకో చోట కొన్నాం. అసలు మేమందరం అద్భుతమైనటువంటి పరిశోధకులు, మాది అమెరికాలో మేము అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తుంటాం, కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తుంటాం, అందుకని తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అనుమతి ఇచ్చింది, అక్కడ పెట్టబోతున్నాం ఇక్కడ పెట్టబోతున్నాం అంటే అబ్బెబ్బే ఇది మొత్తం అబద్ధమే. 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసి 5,000 కోట్ల భూమి కొట్టేస్తున్నారు. ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఇక్కడ కొట్టేస్తున్నారు అంటూ కొంతమంది ప్రచారం. అబ్బెబ్బే అదేం లేదు, పరిశ్రమలు తీసుకురావడానికి అంటే ఇట్లాంటివే జరుగుతాయి, ఇది ప్రచారం మాత్రమే, అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చేస్తున్నారంటూ వాళ్లే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టడం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సాక్షి మొన్న ప్రొజెక్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్, ఇదంతా జరిగింది కదా. అయితే ఇందులో ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే, సాక్షి సొంత కథనం కాదట అది, ది వైర్ వాళ్ళు పరిశోధనాత్మకంగా బాలకృష్ణ అనే జర్నలిస్ట్ తయారు చేసిన కథనం. అది హైలైట్ అయితే దాన్ని సాక్షి యథాతథంగా కాపీ కొట్టింది, కానీ కనీసం కట్టసీ కూడా వైరుదని రాయలేదు, సాక్షి వాళ్ళే కనిపెట్టినట్టు రాశారు. ఎక్కడైతే ఒక అపార్ట్మెంట్లో ఇల్లు, ఆ లెక్కలు ఇవన్నీ దాదాపుగా నెలన్నర పాటు కష్టపడి ఇన్వెస్టిగేషన్ ఆ జర్నలిస్ట్ చేస్తే కనీసం తనకు క్రెడిట్ ఇవ్వకపోయినా వైర్కైనా క్రెడిట్ ఇవ్వాలా, అది కాస్త ఇవ్వకుండా చేసినటువంటి అంశం మీద సదరు జర్నలిస్టే ఇప్పుడు ట్వీట్ చేస్తే అసలు విషయం అర్థమవుతుంది.